సంశయనం సంవేషణం వైప త్రిపుల్ రెమెడీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా ఎన్నో రకాల రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రతి పౌర్ణమి రోజు మనకు ఒక ఇంటికి పౌర్ణమి రోజు ఎప్పుడైనా సరే ఇంటికి అంటే సూర్యుడు అస్తమించినాక రాత్రి సమయంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏదైతే చెప్తున్నానో అది ఆ రెమెడీ చేయడం వల్ల అది ఏదో ఒక వస్తువు ఒకటి కట్టడం వల్ల మనకు ధనాభివృద్ధి అంటే మనీని అట్రాక్షన్ చేసే పవర్ ఉంటుంది. సర్వ సంపదలు అంటే మనకు కావాల్సిన సంపదలన్నీ కూడా మనకి ఏదో కోరుకుంటున్నామో మనసులో అది మన ఇంట్లోకి రావడానికి దారి ఇస్తుంది అనమాట. మ్యాగ్నెటింగ్ అంటే ఒక మ్యాగ్నెటిక్ పరంగా గుంజే అవకాశం ఉంటుంది అది దానివల్ల. సరే అది ఏం చేయాలి, ఎలాంటి కాయ ఏం సంగతి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్టేసి ఎప్పుడైనా పౌర్ణమి రోజు కట్టడం వల్ల చాలా సూపర్ ఉంటుంది. ఇది నేనేం చేయాలి, ఏ విధంగా ఏమైనా ఎలాంటి కాయ అది ఏంది మొత్తం మీకు చూపిస్తాను. ఏం దాని ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది. ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. ఓకేనా. స్వామీశ్వర బసరు ముత్యారు అర్చన ఆర్యంగణి బల బాలకని నిర్మేలి ధర్మశాస్త్ర శబరిగిరీశన హరిహరసుతనే జ్యోతిష రూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో వల్లభాయ నమో వంశీ స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అయితే మనం కేరళ రెమెడీస్ ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి మనం ఎన్నో విధాలు చెప్పుకుంటాం, ఎన్నో చేస్తున్నాను. ఆ దేవుడి దేవాళ్ళు అందరూ కూడా సక్సెస్ అవుతున్నాడు. కొంతమందికి ఒకసారి కాకపోతే 100 సార్లు చేసి మనం సాధించుకోవాలి. ఏదైనా కూడా డబ్బు పరంగా కానీ ఏదైనా కలియుగం మనీగా కదా మనకి కావాల్సింది నుంచి దానికి సంబంధించింది ఏం చేయాలి, ఏం సంగతి. దీన్ని మనం ఒక రేపు ఏ పౌర్ణమి అయినా సరే, రేపు వచ్చే పౌర్ణమి పండుగ, రేపు ఏదో ఒక పౌర్ణమి ఉంది. ఆ పౌర్ణమి రోజైనా సరే ఏ పౌర్ణమి అయినా సాయంత్రం టైంలో 7 గంటల తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత ఈ కాయ మన ఇంటికి వీధి గుమ్మాన్ని కట్టినట్లయితే మనకు మనీని ఆకర్షించే శక్తి ఉంటుంది. అది ఏం కాయ ఏం సంగతి చూపిస్తాను. ఇది మనకు ఈ కాయ వచ్చేసి మనకు కాలా నారియల్ అంటారు. కాలా నారియల్ ప్లస్ తాంత్రిక కొబ్బరికాయ, కరుపు తేంగ, సముద్ర కొబ్బరికాయ అంటారు. ఇవన్నీ కూడా ఇది కొబ్బరికాయ వచ్చేసి మనకు లోపల కొబ్బరి అనేది మనము దీన్ని ఇలా ఉంటుంది. దీన్ని కొబ్బరి అనేది ఒరిజినల్ అనేది మనకు కోస్తే లోపల ఇట్లా కొబ్బరి ఉంటుంది. ఈ కొబ్బరికాయ మనం కోస్తే ఇలాంటి కొబ్బరి ఇది ఒరిజినల్ అనమాట. దీనికి మనము ఏ రోజైతే మనం ఎలా కట్టాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం కడితే బాగుంటుంది, ఏ విధంగా చేసి ఏ విధమైన యాక్టివేట్ చేసి దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా కట్టాలనేది ఏ మంత్రంతో మనం చేస్తే కడితే దాన్ని ఇమ్మీడియట్లీ వస్తుంది చేస్తుంది చెప్తాను. ఓకేనా. మనం ఏదైనా కూడా అందరు కూడా మనం అన్నీ చేస్తుంటాం. తర్వాత రుణానుబంధి ఇవన్నీ జరుగుతుంటాయి. మన బంధాలు కూడా అందరూ కూడా కలుస్తుంటారు. కొన్ని రుణంతో కూడా ఫ్రెండ్స్ కావచ్చు, అది కావచ్చు. మనకు పూర్వజన్మ సంబంధించిన అందరూ పెద్దలు అంటుంటారు 7 జన్మలండి. 7 జన్మల బంధం అనేసి 7 జన్మలని మనకు ఉన్నాయి. మానవ జన్మ 7 అంటారు పూర్వం అందరూ పెద్దలు వాళ్ళు వీళ్ళు అంటుంటారు. ఓకేనా. మానవ జన్మ అనేది మనం ఈ జన్మని సార్థకం చేసుకొని జన్మను ఆపుకునే శక్తి మానవ జన్మ ఇస్తున్నాడు. మనకి ఎన్నో క్రిమికీటకాలు జన్మ జన్మలు గురించి మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మను మనం ఆపుకునే ఒక శక్తి మనకు వస్తుంది. అంటే పూజ ద్వారా ఏదో దాన ధర్మ గురువు సేవ ఏదో సేవ ద్వారా ఈ జన్మాన్ని మనం ఆపుకోవచ్చు అనమాట. అదే అనేది మన దేవుడు ఐక్యం కావడానికి మనకు చిన్న అవకాశం మానవ దేవుడు. అయితే మానవ జన్మిన తర్వాత ఎంతో ఒక్కొక్క జన్మలో ఉన్న మనకు ఒకటి ఉన్న తర్వాత మనకు ఏదో రుణానుబంధంతో కొంతమంది మనకు తల్లిగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడుగా, శత్రువులుగా అందరూ కూడా మనకు వస్తుంటారు. కొంతమంది ఆ రుణం ఎంతవరకు ఉందో అంతమంది మడుతుంటారు, అంతమంది తర్వాత కట్ అయిపోతారు. అది వెళ్ళిపోతుంది. అది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా ఏ టైంలో మనకి ఏ టైంలో ఎవరు మనకు పరిచయమై వాళ్ళ నుంచి మనకి ఏ రుణం ఉందో, వాళ్ళ నుంచి మనం ఏం బాధపడాలనో, మన నుంచి వాళ్ళ నుంచి ఏ లాభం పడతామో ఆ టైంలో ఆ మనిషి వస్తాడు. ఆ టైంలో ఆ లాభం మనకు అందిస్తాడు, వెళ్ళిపోతారు. మనకు ఆ టైంలో మనకు నష్టం కలిగినట్ట స్వామి, ఆ టైంలో మనిషి వస్తాడు, మనకి ఏం కావాలి, ఆ నష్టం కలిసి అతను వెళ్ళిపోతాడు. ఆ టైం ఏ టైంలో ఎదురు జరుగుతుంది. కాకపోతే ఈ బంధాలన్నీ కూడా భగవంతుడు ఏ టైంలో మనకి ఏం జరగాలో ఆ టైంలో ఆ మనుషులు వస్తారు, ఆ టైంలో మనకు తిరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ కానీ ఏదైనా కానీ ఏ జన్మైనా అట్లా జరుగుతుంది. కాకపోతే భార్యాభర్తల బంధం ఉంది కదా, ఇది ఆత్మబంధం అంటారు. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. భార్యాభర్త బంధంలో 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు మనకు ఇలా ఏర్పడతాయి. ఏ విధంగా ఆ బంధం ఏంటిది, దీని ఆత్మబంధం, ఆత్మలకు సంబంధించిన బంధం ఉంటుంది అన్నమాట. భార్యాభర్తలు పూర్వజన్మకు సంబంధించిన ఇష్టంతో భార్యాభర్తలు అవకాశం వచ్చి కొన్ని రుణాలు తీర్చుకోవడానికి పెద్ద గట్టి రుణం అంటే భార్యాభర్తలుగా ఉండి అది మనకు తీర్చే అవకాశం ఉంది. ఇలా మనకి ఏంటంటే రుణానుబంధం, శత్రుబంధం, ప్రేమబంధం ఈ 3 ఉంటాయి మ్యారేజ్ సంబంధించింది. ఇలా మొదటిగా మనం రుణానుబంధం డబ్బుకు సంబంధించింది.
ఆ డబ్బుకు సంబంధించిన మనుషులు భార్యాభర్తలు మారితే భార్యాభర్తలు అయితే ఏదో సమయంలో ఏదో విధంగా నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏదో విధంగా వాళ్ళిద్దరు గొడవపడి అంటే ఏదో విధంగా విడిపోయి డబ్బు పరంగా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. డబ్బు పరంగా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ డబ్బు వాళ్ళ భార్య దగ్గర భర్త దగ్గర భార్య తీసుకొని వెళ్ళిపోవచ్చు, భార్య దగ్గర భర్త తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ డబ్బు పరంగా డబ్బుకు సంబంధించి వాడుతూనే ఉంటారు అనమాట. భార్య పెళ్లి చేసుకుని అనుకో, ఆమె డబ్బు వాడుతుంటారు డబ్బుకు సంబంధించి. భర్త పెళ్లి చేసుకున్నాక ఏదో డబ్బు పరంగా వాడుతుంటారు. కొంతమంది డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళ అప్డేట్ అయిపోయినాక వాళ్ళ రుణం తిరిగిపోయినా వాళ్ళు విడిపోయి వెళ్ళిపోతుంటారు. అది వేరే విషయం సంబంధించి డబ్బు సంబంధించి. కొంతమంది ఉంటారు, కొంతమంది డబ్బు పరంగానే ఉండి ఏదో విధంగా వాళ్ళ డబ్బు ఆశపరంగా వారి సరే ఇది ఏంటంటే కొంచెం వేరే విధంగా శరీరానికి సంబంధించి కొన్ని బిజినెస్ చేస్తూ వాళ్ళు డబ్బు పరంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది భార్యాభర్తలు కూడా ఇలా చెప్తారు. ఏదో విధంగా ఆ విధంగా డబ్బు పరంగా కొంతమంది నికృష్టులు ఆ విధంగా కొంతమంది అట్లా చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ విధంగా అది వేరే విషయం దాని సంబంధించి. కాబట్టి చెప్తున్నాను రుణానుబంధం ఇట్లా వాళ్ళ డబ్బు పరంగా ఎలా తీసుకుంటారో ఏ విధంగా తీసుకుంటారని తెలుసుకున్నాను. తర్వాత ఇంకొకటి శత్రుపరంగా ఉన్నవారు భార్యాభర్తలు అయితే అంటే పూర్వజన్మ సంబంధించిన శత్రువులు ఎవరైనా భార్యాభర్తలు మారితే ఇట భర్త కావచ్చు భార్య కావచ్చు విధంగా శత్రుపరంగా మారితే అత్యంత టార్చర్ భర్త భార్యను పెట్టవచ్చు, టార్చర్ భార్య భర్తను పెట్టచ్చు. ఈగో ప్రాబ్లం వచ్చేసి సైకోగా మారి ఎంతో పదంగా భార్యని హింసించి చేసి అంటే ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఆ పీరియడ్ ఎన్ని రోజుల నుంచి ఎంత టైం పీరియడ్ ఉందో అంత టైం పీరియడ్ వరకు వారు ఖచ్చితంగా గొడవలు పడతారు, టార్చర్ పెట్టుకుంటారు, ఎన్నో దాకా వెళ్తుంటారు. ఏదో విధంగా వెళ్ళడము, తర్వాత ఈ గొడవలు పోవడము, లాయర్ల దగ్గర పోవడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, కొన్ని సిస్టమ్స్ అన్నీ జరుగుతుంటే తర్వాత ఈ గొడవలు టార్చర్ పరంగా ఆడపరంగా సైకో పరంగా కొంతమంది చాలామంది నాకు వస్తుంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మూమెంట్ సైకో మా భర్త పెద్ద సైకో నేను కొట్టడం తిట్టడం 24 గంటలు అదే పని చేస్తుంటారు. వాళ్ళ అత్త మామలతో కూడా అంటే ఒక అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య అంటే పాప వాళ్ళ ఇంటికి వెళ్తే కోడలికి వెళ్తే వాళ్ళందరూ కూడా శత్రుపరంగా మారిననుకో ఆ ఇంటి మొత్తం నరకంగా మారుతుంది ఆ పాపకి. మొత్తం అందరూ కూడా శత్రువులు ఉంటారు. ఆ శత్రుపరంగా మొత్తం ఆనే ఉంటారు వాళ్ళు. భర్త వాడు అత్త కావచ్చు మామ కావచ్చు వీళ్ళందరూ కూడా శత్రుపరంగా కూడా వాళ్ళని ఆమెను టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి చేస్తారు. అట్లా మొత్తం అదేవిధంగా ఆడ శత్రువులందరూ ఆనే ఉండి కోడలు వెళ్ళింది అనుకో కోడలు అందరూ టార్చర్ పెట్టేస్తుంది. టార్చర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇది శత్రుపరంగా ఈమె శత్రువు కావచ్చు, వాళ్ళందరూ ఈమె శత్రువు కావచ్చు. ఇది టార్చర్ పరంగా ఇది మనకు సంబంధించిన కర్మపరంగా బంధం అనేది జరుగుతుంది. కర్మఫలైన బంధం అనేది ఏర్పడుతుంది. ఇదే తర్వాత ఆ టైంలో తర్వాత ఆ టైం పీరియడ్ అయిపోయింది. ఇంత టార్చర్ పరంగా ఇంత టార్చర్ టైం అనేది ఉంటుంది. ఆ టార్చర్ పరంగా ఏం చేస్తారు మళ్ళీ ఒకరికొకరు మారిపోతారు. ఒకరికొకరు సైకో నుంచి మంచిగా మారి మళ్ళీ ఇద్దరు దాంపత్యాన్ని ముందుకు సాగిస్తూనే ఉంటారు. లేకపోతే విడిపోయినా పోతారు. ఏదో ఒకటి జరుగుతుంది. ఇది సంబంధించింది విడిపోయిన పోతే దానికి సంబంధించి ఇది అయిపోతుంది. ఇది సంబంధించిన సెక్షన్ అది. ఏదో పరంగా గొడవల పరంగానో ఏదో పరంగానో లాయర్లో విడాకుల బంధం జరిగిపోతుంది. ఇంకో బంధం ఉంటుంది. అది ప్రేమ బంధం. అది ప్రేమగా అన్యోన్యతంగా రాధాకృష్ణులు ఎంత ప్రేమగా ఉంటుంది అంత ప్రేమగా ఉండే ఒక బంధం ఉంటుంది. అది పూర్వజన్మకు సంబంధించి తల్లిదండ్రులు బంధం అంటారు దాన్ని. సరే తండ్రి కూతురు బంధమైనా తల్లి కూతురు బంధమైనా తల్లి కొడుకు బంధమైనా ఈ జన్మకు వచ్చేసి భార్యాభర్తగా మారారనుకో అత్యున్నతమైన ప్రేమగా అన్యోన్యత దాంపత్యంతో ఎంతో ఇష్టంగా దాంపత్యాన్ని కొన్ని సంవత్సరాలు జీవితకాలం అనేది ఆ దాంపత్యం ఆనందం అనేది ఉంటుంది. అది ప్రేమ పరంగా అతి ఇష్టపరంగా ఇష్టమైన పరంగా ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తూ అతి ఇష్టమైన ప్రేమ పరంగా మనకు దక్కుతుంది అన్నమాట. అది మనకు పూర్వజన్మ సంబంధించిన తల్లిదండ్రులుగా ఉండి అంత ప్రేమ అనేది మనకు చూపించడానికి భర్తగా రావచ్చు భార్యగా రావచ్చు ఈ బంధం అనేది ఇదంటే అందులోంచి ఏం చెప్తారంటే ఎవరు ఏ టైంలో కలుస్తారు, ఎవరు ఏ టైంలో ఉంటారు, ఎవరు ఏం చేయాలి, నష్టం చేసేవాళ్ళు ఆ టైంలో కలిసి నష్టం చేసిపోతూనే ఉంటారు. అంటే లాభం చేసేవాళ్ళు ఆ టైంలో కలిసి లాభం చేసిపోతూనే ఉంటారు. వాళ్ళు ఏ టైంలో ఏది చేయాలని మనం ఇన్ని వేల కోట్ల మంది ఎంతో వందల కోట్ల మందిలో మనం బతుకుతున్నాం. ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఏదో సిస్టమ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన సంబంధించి ఎవరి నుంచి ఏ లాభం ఉందో మనం జరుగుతుంటే అవి వెళ్తూనే ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి అవి చేస్తున్నాం. కాకపోతే ఎందుకు ఈ విషయము భార్యాభర్తల బంధాన్ని చెప్పాలనుకుంటున్నాం. అందరూ కూడా అది గొడవపట్టి ఇదే విధంగా జరుగుతుంది. కలియుగంలో చాలా విపరీతంగా అయిపోయింది. అలా కాదు, మీరు అంత కష్టపడుతున్నారంటే మీరు పూర్వజన్మ కర్మబంధం ఉంటుంది. మీకు ఇష్టమైతే ఆ ఫలితాన్ని అనుభవించాలనుకుంటే అనుభవించవచ్చు, లేదంటే హ్యాపీగా భరించడమో లేకపోతే ఇంట్లో దాన్ని శ్రద్ధించుకోవడం ఏదో విధంగా మీరు ఎవరైనా సైకోగా మారి టార్చర్ పెట్టేవాళ్ళు కొంచెం మీరు అర్థం చేసుకొని పోయిన జన్మలో మీకు ఏమైనా సంబంధించిన శత్రుపరంగా అట్లా చేస్తుంటారు. అది కొంచెం తగ్గించేసుకొని భగవంతుని ఆశ్రయించేసి గురువులను ఆశ్రయించడం వల్ల మనం ఏదో ఒక రెమెడీ చేయడం వల్ల ఈ సైకో వాళ్ళు ఈ టార్చర్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా సర్దుమణిగి అతి తొందరగా క్లియర్ అయిపోయి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా మారే అవకాశం ఉంటుంది. అందురించి చెప్తున్నాం.
కాకపోతే ఇది చెప్పే రెమెడీ వేరే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వేరే. కాకపోతే ఏంటంటే ఏది ఇప్పుడు కలియుగం, మనం కలియుగంలో ఉండాలి, దండం మీద ఉండాలి, డబ్బు అయితే కంపల్సరీ కదా. డబ్బే మనకు ఏదో విధంగా తీసుకొని అని ఏది కావాలని కూడా డబ్బు రూపంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే. అది ఏర్పాటు చేసి కాకపోతే మనకి అట్రాక్షన్ చేసుకోవాలి. ఇంట్లో ఏ వర్క్ చేసిన ఏ చేసిన మన కానీ గ్రహాలన్నీ బాగుంటే దారిలో పెట్టేటప్పుడు ₹1,00,00,000 దొరుకుతాయని చెప్తాం. అదేవిధంగా మనకు ఈరోజు చూపించేది మనకు ఏమంటారు చెప్పండి, తాంత్రిక కొబ్బరికాయ, కాలా నారియల్, కడుపు తేంగ, సముద్రం కొబ్బరికాయ. ఇది కొబ్బరికాయ మనము ఇలా ఉంటుంది, లోపల కూడా కొబ్బరి ఒరిజినల్ది. ఇది ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్, గ్రీన్ కలర్ క్లాత్ అన్న, రెడ్ అయినా గ్రీన్ అన్న, ఏదో ఒక రోజు చూసుకొని పౌర్ణమి రోజు, లేకపోతే వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు రాసేసాను. రెడ్ అన్న, గ్రీన్ అన్న, వైట్ క్లాత్కి కొంచెం పసుపు రాసేసి ఈ కొబ్బరికాయ అందులో గంధం, తెల్ల గంధం కానీ ఏదో గంధం కానీ, తెల్ల గంధాన్ని ఈ కొబ్బరికాయకి కొబ్బరి బొట్టు పెట్టు, ఈ కొబ్బరికాయకి తెల్ల గంధం కానీ ఏదో గంధం మంచిగా రాసేసి ఆ గుడ్డలో పెట్టి ఆ గుడ్డలో కొంచెం అవసరం లేదు కొంచెం రోజు వాటర్తో చల్లేసి కొంచెం పసుపు కుంకుమ వేసి తర్వాత ఈ కొబ్బరికాయ పెట్టేసి అక్షయంగా ఉండాలి కానీ నిండుగా, అన్ని కూడా అక్షయంగా నిండుగా రావాలి కాబట్టి అక్షంతలు, మన ఇంట్లో ఉన్న అక్షంతలు, దేవుడి దగ్గర ఉన్న అక్షంతలు దండం పెట్టుకోవాలి. కుంకుమ కలిపిన అక్షంతలు వేయకూడదు, పసుపు కలిపిన అక్షంతలు మాత్రమే వేయాలి. కుంకుమ కలిపిన అక్షంతలు ఏమో శుద్ర పూజ పనిచేస్తుంటాయి. ఈ అక్షంతలు పసుపు కలిపిన శుభసూచకం అనమాట. అందుంచి శుభసూచకంగా ఉన్న అక్షంతలు ఆ ప్లేట్లు వేసేసి ఆ ప్లేట్లు అదైతే గుడ్డలో కట్టేసి దాన్ని మూటగా మనము గుమ్మానికి కట్టినట్టయితే బయటికి కట్టాలన్నా లోపలికి కట్టాలన్నా గురుగారిని ఆలోచిస్తుంటారు. బయటికి కట్టినా లోపలికి కట్టినా మనకు అట్రాక్షన్ పరంగా లోపలికి ధనం అనేది సర్వ సంపదలు ఆకర్షణ పరంగా మన ఇంటికి వచ్చేస్తాయి. ఇది మీరు ఖచ్చితంగా చేయండి. మీకు పౌర్ణమి కూడా చేయడం చాలా బాగుంటుంది. ఏదైనా కూడా దంపతులు అన్యోన్యతంగా ఉండడానికి కూడా పౌర్ణమికి సంబంధించి ఎన్నో రెమెడీ చెప్పాను. అది చేస్తున్నది ఎవరైతే భగవంతుడు కలిపిన బంధాలు ఎన్నో ఉంటాయి, అన్ని బంధాలు నిలబెట్టుకోండి. ఏ టైంలో ఎంత కష్టపడి ఎంత ప్రేమ ఉన్నా, ఏ టైంలో ఎవరు ఎంత ఉండాలి అంతవరకు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఏ టైంలో ఏది ఎక్కడ తగ్గిందో అక్కడ మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళిపోతుంటారు అందరూ కూడా. ఆ విధంగా అనేది కొన్ని జరుగుతుంటాయి, భగవంతుడు కలిసిన బంధాలు కొన్ని జరుగుతుంటాయి. ఆ విధంగా అనేది అందరూ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా మనము అన్యోన్యతంగా ఉండేటట్టుగా, భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉండేటట్టుగా, ఫ్రెండ్స్ తోటి ప్రేమగా ఉండేటట్టుగా, అందరూ ఎవరెప్పుడు ఉంటారో ఎవరెప్పుడు కలుస్తారో తెలియదు. ఎవరి ఏ సమయంలో భగవంతుడు ఇచ్చిన ప్రాణం ఒక 120 సంవత్సరాలు బతకాలి. ఎవరైనా మనం బతుకుతున్నామా, ఎప్పుడు ఎవరెప్పుడు పోతారో తెలుసు, ఎవరెప్పుడు చేస్తున్నాం. ఉన్న రోజులు అందరితో 4 మంచి మాటలు, అందరూ 4 మాటలు, ఒకరినొకరు మోసం చేసుకుని ముందుకు వేరేది ఏముండదు. కాకపోతే భగవంతుడు అనుగ్రహంతో ఉంటుంది. ఆ సిస్టమ్ ఏది ఎప్పుడు జరగాలి అంత జరుగుతూనే ఉంటుంది, సిస్టమ్ అనేది అవుతూనే ఉంటుంది. కాకపోతే కలియుగ బాధల నుంచి ఈ కర్మ ఫలితం కలియుగ బాధ కర్మ ఫలం తప్పించుకోవడానికి మనకు 1,38,00,000 రెమెడీస్ మన భగవంతుడు ఇచ్చాడు. ఇవన్నీ చేస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ మనం ఎన్నో కేరళ రెమెడీస్ ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం. మీ జాతక రీత్యా ఏం ప్రాబ్లం ఉన్నాడా నా ఆఫీస్కి వచ్చేయచ్చు. మనందరూ కూడా మీ జాతక పరిశీలించి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ తగ్గట్టు ఎలాంటి రెమెడీ చేయాలి ఏం సంగతి కూడా మీకు చెప్పేస్తాను. అది మీరు చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఓకేనా? సమయేశనమై